ఆయన అన్నారు ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని. కొన్ని సినిమాలు సెట్స్ కి వెళ్ళగలిగే ఓటీటీ రైట్స్ అమ్ముడుపోతాయి అంటే మీరు నమ్ముతారా? అది ఇంపాసిబుల్, అది ఎలా సాధ్యమైతే అది ఇది అని చెప్పి మనం అయితే అనుకుంటాం. కానీ స్పిరిట్ సినిమా చూస్తున్నట్టయితే ఇంత మట్టికి సెట్స్ మీదకి వెళ్ళి ఒక 1 డే అవుతుంది అనుకుంటా. అండ్ షూటింగ్ ప్రాపర్ గా జరగట్లేదు. జస్ట్ పూజ కంప్లీట్ అయింది. ఒక గ్లిమ్స్ రిలీజ్ చేయలేదు, ఒక ట్రైలర్ రిలీజ్ చేయలేదు, దీని అక్క ఒక ఫస్ట్ లుక్ కూడా రాలేదు. ప్రభాస్ ఎలా ఉంటాడు అనేటటువంటి ఒక క్లారిటీ కూడా మనకు లేదు. పోలీస్ ఆఫీసర్ తెలుసు, అసలు పోలీస్ గెటప్ లో ప్రభాస్ అని ఎలా ఉంటాడు, యూనిఫామ్ లో ఇమిడిపోతారా లేదా, బియర్డ్ తీసేస్తారా, మేసాలు ఉంచుతారా లేదా, క్లీన్ షేవ్ పెడతారా, ఎలా ప్లాన్ చేసాడు వంగ అనేటటువంటి మన ఎవరికి తెలియదు. ఏదో ఏ పిక్చర్స్ అవి చూసి మురిసిపోవడం తప్ప మనకి ఎంత మట్టికి ఏం తెలియదు. అలాంటి సినిమా, ఎంత మట్టికి సెట్స్ మీదకి వెళ్ళినటువంటి సినిమా, ఎంత మట్టికి షూటింగ్ కూడా ప్రాపర్ గా స్టార్ట్ చేయనటువంటి సినిమా, ఓటీటీ డీల్ క్లోజ్ ఏంటంటే మాటలు కానే కాదనమాట. అందుకే ఆయన అన్నారు ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని.